నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన రచయిత్రి అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల 1965లో జయశ్రీ మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడింది. ఆ తర్వాత ఈ నవల ఆంధ్రప్రభ దినపత్రికలో డైలీ సీరియల్గా 2008 ఫిబ్రవరి 3 నుంచి దాదాపు 5 నెలల పాటు వచ్చింది. ఇప్పటికి 7 సార్లు నవలగా పునర్ముద్రణ పొందింది. ఇప్పుడు మొదటి భాగం వినేద్దామండి. విజయ నీకు నచ్చలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మోహన్, హఠాత్తుగా అంది అతని వదిన రుక్మిణి వేడివేడి కాఫీ టేబుల్ మీద పెడుతూ. తడి టవల్తో మొహం తుడుచుకుంటూ అద్దం ముందు నిలబడ్డాడు మోహన్. నచ్చలేదని నేనెప్పుడు అన్నాను వదినా అన్నాడు. నీ మాటలకి చేతలకి పొంతనుండదు. విస్మయంగా చూసింది రుక్మిణి. ఇష్టం లేదంటే నచ్చలేదని కాదు అంది. ఏ ఊళ్ళో చదువుకున్నావు నువ్వు అడిగాడు మోహన్. ఇక నీ దగ్గరే నేర్చుకోవాలి ద్వంద్వార్థాల చదువు అంది. నవ్వు దాచుకుంటూ అద్దంలో చూసుకుంటూ తలదూవుకోవటం మొదలుపెట్టాడు మోహన్. ఎంతైనా చాలా మారిపోయావులేదు, ఎప్పట్లాగా మనసు విప్పే మాట్లాడటం లేదు నిష్ఠూరంగా అంది రుక్మిణి. మోహన్ వెనక్కు తిరిగి చూశాడు రుక్మిణికేసి. నిజంగా అంటున్నావా? ఎందుకు అలా అన్నావో చెప్పు అన్నాడు. ముందు కాఫీ తీసుకోవయ్యా, చల్లారిపోతుంది. పోతే పోనీ మళ్ళీ తెస్తావు. ముందు నేనేం మారిపోయానో చెప్పు. ఎందుకు చెప్పను? ఇదివరకు నీ విషయాలన్నీ నాతో చెప్పేవాడివి, నా సలహాలు కూడా అడిగేవాడివి, నాతో సంప్రదిస్తేనే కానీ నీకు తృప్తి ఉండదనేవాడివి. ఇప్పుడు చూస్తున్నాను కదూ, నీ ఆలోచనలు నీవి, నీ అభిప్రాయాలు నీవి, నీ వ్యవహారాలు నీవి. మంచిదే, నువ్వంత సమర్థుడివి కావటం కన్నా నాకేం కావాలి? విజయ్ విషయంలో నీ ఉద్దేశం ఏమిటో చెప్తే కనీసం అర్థం చేసుకోవటానికైనా ప్రయత్నించలేనంటావా అంది. మౌనంగా కాఫీ గ్లాస్ అందుకున్నాడు మోహన్. అప్పుడే మనం ఆ అమ్మాయిని చూసొచ్చి 2 వారాలు దాటింది. వాళ్ళకేం మాట రాయకపోతే మర్యాదగా ఉండదు, కొన్ని మర్యాదలు పాటించాలిగా అంది. వింటూనే ఉన్నాడు మోహన్. కాఫీ గ్లాసు కింద పెట్టి నిట్టూర్చాడు. కాఫీ బ్రహ్మాండంగా లేదు వదినా. ఒళ్ళు మండింది రుక్మిణికి. నీ పెళ్ళాం వచ్చే వరకు ఓపిక పట్టు అంది. తర్వాత కాఫీ నిజం కాఫీలాగా బ్రహ్మాండంగా చేసిస్తుందిలే, నీ ఆశీస్సు ఫలించేస్తుంది సుమా అన్నాడు. ఇదిగో మోహన్, నువ్వింత పెంకిగా మాట్లాడగలవని నాకు తెలుసు. హాస్యాల్లో పెట్టి అసలు సంగతి దాటేస్తే ఊరుకోను. నీ ఉద్దేశం ఖచ్చితంగా చెప్పేయి. మీ అన్నయ్య విజయవాడ వాసుదేవరావు గారికి ఉత్తరం రాస్తానంటున్నారు. మోహన్ మళ్ళీ అద్దంలో క్రాఫ్ట్ చూసుకుంటూ నుంచున్నాడు. నా ఉద్దేశం చెప్పేశాను ఎప్పుడో, ఇంకా ఎన్నిసార్లు చెప్పమంటావు? ఏం చెప్పావు? నీకు ఇష్టం లేదనేనా? అన్నీ ఆలోచించావా అడిగింది రుక్మిణి. అన్నీ అంటే ఎన్నొదినా? ఆ అమ్మాయి చదువు సంధ్య ఉన్న పిల్ల, మళ్ళీ అలాంటి వాళ్ళు దొరకద్దు. అన్నీ ఆలోచించబట్టే ఆ మాట చెప్పాను అన్నాడు. ఎంతో నిరుత్సాహపడింది రుక్మిణి. ఇంతకుముందు 2 పిల్లల్ని చూసి పెడమొహం పెట్టావు. నిన్నెవరన్నా కారణం అడిగారా? కానీ విజయ్ లాంటి అమ్మాయిని చూసి కూడా నువ్వు ఈ పాటే పాడుతూ ఉంటే ఏమనుకోవాలి? నువ్వేం ఇంద్రుడినో చంద్రుడినో అనుకుంటున్నావా? నీకు ఈ భూమండలంలో ఏ ఆడపిల్ల తాగదనుకుంటున్నావా? కోపం వచ్చేసింది రుక్మిణికి. వదినా ప్లీజ్ కోపం తెచ్చుకోకు. ఆవేశంతో ఆలోచిస్తే నన్ను అర్థం చేసుకోగలవు ప్రాధేయపడుతూ అన్నాడు. ఏమిటి నిన్ను అర్థం చేసుకునేది? అసలు నాకు మాట చెప్పు. విజయ్ని 2 కళ్ళు పెట్టుకుని సరిగ్గా చూసావా? చెప్పమంటావా వదినా? వెళ్ళింది మొదలు వచ్చే వరకు ఆ అమ్మాయినే చూశాను నిస్సంకోచంగా అన్నాడు. ఎలా ఉంది? తెల్లగా అందంగా చక్కగా ఉంది వదినా. ఏం చదువుకుందో కూడా తెలుసా? తెలుసు, బిఏ పరీక్షలు రాసింది. అవునా? అన్నీ నువ్వే ఒప్పుకుంటున్నావు. అందంగా ఉన్న పిల్ల, చదువుకున్న పిల్ల కావాలన్నావు. తీరా ఇప్పుడు నచ్చలేదంటావా? నుదురు చిట్లించాడు మోహన్. అబ్బా, నచ్చకపోవటం కాదు వదినా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదంటున్నాను. నేనేమన్నా మలయాళంలో మాట్లాడుతున్నానా నీకు అర్థం కాకపోవటానికి? అయోమయంగా చూసింది రుక్మిణి. నచ్చకపోవటం ఇష్టం కాకపోవటం ఒకటి కాదన్నమాట. కాదు, ఆ అమ్మాయి అన్ని విధాలా నచ్చింది, కానీ పెళ్లి చేసుకుని నా భార్యను చేసుకోవటం నాకు ఇష్టం లేదు. రుక్మిణి విస్మయంగా మరిది మాటలు వింటూ నించుంది.
నువ్వే ఆలోచించు వదినా. నేను బిఏ, ఆ అమ్మాయి కూడా బిఏ. నాతో సరి సమానంగా చదివిన పిల్లని ఎలా పెళ్లి చేసుకోను? నేను మాస్టర్ డిగ్రీ వాడినైనా అయితే నిరభ్యంతరంగా ఒప్పుకునేవాడిని. పోనీ ఆ అమ్మాయి ఏ స్కూల్ ఫైనలో పియూసీలో అయినా పర్వాలేదు. అంతేకాని భార్యాభర్తలిద్దరూ ఒక్కలాగా చదువుకుంటే బాగుంటుందా? రుక్మిణి ఆశ్చర్యంతో తల మొనకలైంది. మోహన్ విజయ్ని కాదన్న కారణం తీరా తెలిసాక అసలు ఇది ఎలాంటి కారణమో అర్థం కాకుండా పోయింది. కాసేపటికంది, అయితే మోహన్ భార్య భర్తతో సరిసమానంగా చదువుకోకూడదన్నమాట అంది. తనని వదిన గారు హేళన చేస్తుందేమోనన్న అనుమానంతో సూటిగా చూశాడు మోహన్. పోనీ ఆవిడ బియ్యే కదా, నేను స్కూల్ ఫైనల్ అయితే ఎలా ఉంటుంది అడిగాడు. ఆడది ఎక్కువ మగవాడు తక్కువ చదివి ఉంటే మన సంఘం దృష్టిలో బాగుండదనుకో అంది రుక్మిణి తను చెప్పింది బాగుందా అని సందేహిస్తూనే. సరిగ్గా చెప్పావు వదిన, ఇది అంతే. భార్యాభర్తలిద్దరూ సరిసమానంగా ఉన్నా మన సంఘం దృష్టిలో బాగుండదు అన్నాడు. మరి ఇద్దరు డాక్టర్లు ఇద్దరు లాయర్లు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళ మాట ఏమిటి? అది వేరు, వాళ్ళకి దీనికి పోలిక కుదరదు, వాళ్ళది ఒకటే వృత్తి అన్నాడు. అంటే మోహన్ నీ భార్య నీకన్నా తక్కువ స్థాయిలోనే ఉండాలన్నమాట. మోహన్ మాట్లాడలేదు. ఇందాక నేను అన్నది తప్పే మోహన్. భర్త కన్నా భార్య ఎంత తక్కువ చదువుకున్నా పర్వాలేదు, మనసుల్లో మంచితనాలు ఉండాలి కానీ చదువుల్లో ఎక్కువ తక్కువలుంటేనే అంది రుక్మిణి. అబ్బో వదిన, 5 నిమిషాల కన్నా ఇప్పుడు చాలా గొప్పదానివయ్యావే అన్నాడు. నేను మాట అడుగుతాను, కోపం తెచ్చుకోవుగా. రుక్మిణి ఒక్క క్షణం తటపటాయించింది. మోహన్, ఇన్నాళ్ళు నీ గురించి ఎంతో ఉన్నతంగా అంచనా వేశాను, కానీ నీ సంస్కారం ఎంత తేలికైందని తెలుస్తూ ఉంటే. వదినా, మోహన్ కంఠస్వరంలో తీవ్రత ధ్వనించింది. నా గురించి నువ్వు వేసుకున్న అంచనాలకు ఎవరు బాధ్యులు? నేను సంస్కారవంతుడని ఎవరితో చెప్పుకున్నాను? ఎందుకు చెప్పుకోలేదు మోహన్? సీతాలక్ష్మి సంబంధం కుదర్చబోతే ససేమ్రా వల్ల కాదన్నావు. 1,00,000 రూపాయల రాసి పోసినా చదువు సంజలేని పిల్లను చేసుకోనన్నావు. సుఖపడాలంటే జీవితానికి ధనం ఒకటే ముఖ్యం కాదన్నావు. నీకు నచ్చిన పిల్లని కానీ కట్నం లేకుండా చేసుకుంటానన్నావు. అదంతా సంస్కారం కాకపోతే మరేమిటి అంది. అదంతా సంస్కారం అనే ఉద్దేశంతో నేను చేయలేదు. నా జీవితం ఎలా సుఖపడుతుందో దానికి నేనేం చేయాలో అలా నిర్ణయించుకున్నాను చెప్పాడు మోహన్. కట్నం ఆశ లేదంటే అది సంస్కారమే. సంస్కారం అంటే ఏమన్నా వస్తువా మన కళ్ళకు కనపడటానికి? నువ్వు సంస్కారవంతుడివే మోహన్, కాదంటే నేను ఒప్పుకోను. కానీ ఆ సంస్కారానికి కూడా కొన్ని హద్దులు ఏర్పరచుకుంటున్నావు. చదువు లేదని సీతాలక్ష్మి పనికిరాదన్నావు. చదువు ఉండాలి కానీ నీ చదువు కన్నా ఎక్కువ ఉండకూడదు, సమానంగానూ ఉండకూడదు, తక్కువే ఉండాలి అంటున్నావు. ఇవేం ఆలోచన మోహన్? నీలాంటి యువకుడిలో ఇలాంటి వెనకటి ఆలోచనలుంటే ఏం బాగుంటుంది? మగవాడివి కాబట్టి నీ గొప్పతనం కోసం తాపత్రయం కాకపోతే నీ భార్య నీకన్నా తక్కువగానే ఎందుకు ఉండాలి అడిగింది. రుక్మిణి 5వ క్లాస్ కన్నా చదువులేని మనిషే కానీ చిన్నతనంలోనే బడి మానేసినప్పటి నుంచి కథల పుస్తకాలు నవలలు చదువుతూనే ఉంది. వారపత్రికలు మాసపత్రికలు ఇప్పటికీ చదువుతుంది. శరత్ పుస్తకాలన్నీ 2 సార్లు తిరగేసింది. శరత్ కథల్లో కోడలిలాగా వదినలాగా మసలాలనుకుంటుంది. మరిదితో ఆప్యాయంగా ఉండాలనుకుంటుంది. అవసరమైతే మరిదిని మందలిస్తుంది, వాదాలు చేస్తుంది. రుక్మిణి మాటలన్నీ ఎంతో కొంత సమంజసంగానే తోచాయి మోహన్కి. నువ్వెలా అన్నా నేను ఒప్పుకుంటాను వదినా. నిజంగా నాకు ఆ బలహీనత ఉందేమో. ఎంత సమర్థించుకోవాలన్నా నా మనసుకు తృప్తి కలగటం లేదు. విజయను నేను పెళ్లి చేసుకుంటే వచ్చే నష్టాల గురించే భయంగా ఉంది అన్నాడు. నష్టాలా? అదేమిటి? విస్మయంగా చూసింది రుక్మిణి. తనకంటే పెద్ద చదువు లేని భర్తని స్త్రీ ప్రేమిస్తుందా, గౌరవిస్తుందా? నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి అన్నాడు. రుక్మిణి మరిదితో వేళాకోళంగా నవ్వింది. నువ్వెంత అని మొదట నువ్వంటేనే కదా ఆ అమ్మాయి మళ్ళీ నిన్ననేది. నువ్వు అసలు మొదట ఆ మాట అనకు అంటూ మళ్ళీ నవ్వింది. మోహన్ ఊడుక్కున్నాడు. చాలే వదిన నీ చమత్కారం, నేనెందుకు అంటాను అనవసరంగా? ఎప్పుడో ఏదో మాట వస్తుంది. నాతో సమానంగా చదువుకున్న అమ్మాయి నన్ను లక్ష్య పెడుతుందన్న నమ్మకం ఏంటి? అయ్యో వెర్రివాడా అన్నంత జాలిగా చూసింది రుక్మిణి. విజయ్ నిన్ను ఒప్పుకుంది కదా, తన చదువు కన్నా నీ చదువు ఎక్కువ కాదని తెలిసినా ఈ సంబంధానికి ఒప్పుకుంది కదా అంది. అదే వదిన నాకు ఆశ్చర్యంగా ఉంది. తను ఏ ఎంఏ వాడిన పెళ్లి చేసుకోవచ్చుగా. నిజానికి ఆ అమ్మాయికి ఆ కోరిక ఉండే ఉంటుంది వదిన. కానీ మన దురాచారాలు మనకున్నాయిగా.
ఇంకా చదువుకున్నవాడైతే కట్నాలు కానుకలు ఇంకా ఇవ్వాలిగా. ఈ సంబంధానికి సరిపెట్టుకుని ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్నాడు. బావుందయ్యా నీ ఊహాగానం. పెళ్లి చూపుల నాడు విజయను చూస్తే ఆ అమ్మాయి మనసులో రవ్వంత అసంతృప్తి అయినా ఉందంటే నేను ఒప్పుకోను. ఏం ఆ అమ్మాయిని చూస్తే నీకు మాత్రం అలా అనిపించలేదు? పెదవులు విచ్చుకోబోతే సిగ్గుతో బిగించుకున్నాడు మోహన్. నిజమే, ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వుతూ వచ్చి కూర్చుంది సోఫాలో. పాల నొరగలా ఉన్న తెల్లటి సిల్కు చీర మీద ఏవో పూలు, నిగనిగలాడే ఎరుపు రంగు బ్లౌజు, అవే కొంచెం గుర్తు. బొగ్గకి ఆనించుకున్న ఎడం చేతి రిస్టు వాచి బెల్ట్ తళుకులేనుతూ ఉంటే వాలు జడలో నుంచి తప్పుకున్న ముందు వెంట్రుకలు గాలికి ఎగురుతూ ఉంటే చిరునవ్వుతో తనకేసి చూసింది. ఆ వాలు చూపుల చురుకుదనంతోనే తనను శల్య పరీక్ష చేసింది. విశాలమైన ఆ కళ్ళల్లో కానీ, చంద్రబింబం లాంటి ఆ మొహంలో కానీ ఎలాంటి అసంతృప్తి, మరెలాంటి ఇష్టభావమో గోచరించలేదు. ఏవో పరిస్థితులకు లొంగి మనసును సరిపెట్టుకొని అలా కూర్చుని ఉందంటే నిజమే, నమ్మశక్యం కాదు. మోహన్, నువ్వు నవ్వకు కానీ విజయ్ కళ్ళలో నాకేదో కాంతి కనిపించింది సుమా, హఠాత్తుగా అంది రుక్మిణి. సంభ్రమంగా చూశాడు మోహన్. నిజంగా మోహన్ కూడా అలాగే అనుకున్నాడు. విజయ్ కన్నుల్లో ఏదో కాంతి, ఏదో తెలివి, ఏదో ప్రత్యేకత. తెలివి తక్కువ ఆడపిల్లల్లాగా లేదు. ఒక్క క్షణం తన చూపులు మరల్చుకున్నాడు కూడా. అప్రయత్నంగా నిట్టూర్చాడు మోహన్. అందుకే నాకు ఇంకా సంకోచంగా ఉందొదినా. తెలివైన అమ్మాయితో చాలా గొడవలు వస్తాయేమో. నిరాశగా అంది రుక్మిణి. సరేలే, వాళ్ళకి వద్దని జవాబు రాసి పడేయమని చెప్తాను మీ అన్నయ్యకి. మాట్లాడలేదు మోహన్. ఏది నిర్ణయించుకోలేని స్తబ్దత ఆవరించింది మనసుని. మోహన్, నిజంగా నేనే నీ తల్లినై నీ మీద నాకు సర్వ హక్కులు ఉంటే నీ మేడ వంచి ఈ పెళ్లి చేయిస్తాను. విజయని నా కోడల్ని చేసుకుంటాను. ఆ అమ్మాయి అంత నచ్చింది నాకు. రుక్మిణి ఆవేశంలో వేదన మిళితమైంది. నీ కొడుకునైతే మాత్రం ఇష్టం లేని పెళ్లి చేస్తావా? ఎందుకొచ్చిన ఇష్టమయ్యా? మంచి చెడ్డలు గ్రహించుకోలేని ఇష్టం. ఇలాంటి ఇష్టాలకు విలువే ఉంటుంది. ఎందుకొదినా ఆ అమ్మాయి అంటే నీకు అంత ఇష్టం? కుతూహలంగా అడిగాడు మరిది. రుక్మిణి నిరాశగానే అంది. ఎంత ఇష్టమైతే మాత్రం ఏం ప్రయోజనం అయ్యా? విజయ నాకు తోటి కోడలవుతుందని నిజంగా మురిసిపోయాను. నేనే కాదు, ఆ అమ్మాయిని చూసి అత్తయ్య కూడా ఇష్టపడ్డారు. వినయ విధేయతలు గల పిల్లలాగానే ఉంది. ఈ రోజుల్లో చదువుకుంటేనే మంచిదిగా అన్నారు. చదువుల్లో ఎక్కువ తక్కువలు ఆవిడకేమో తెలుసు. లలిత కూడా ఈ అమ్మాయి చిన్నన్నయ్యకు బాగా సరిపోతుందొదినా అంది. అన్నీ నీకు తెలిసినవే అనుకో. ఉండబట్టలేక మళ్ళీ అంటున్నాను. నువ్వు చూస్తేనేమో అర్థం పర్థం లేని శంకలతో కూర్చున్నావు. అయినా పెళ్ళిళ్ళు బ్రహ్మరాతతో జరుగుతాయంటారు. బహుశా మీ ఇద్దరికి బ్రహ్మ రాయలేదేమో అంటూ రుక్మిణి లేచింది. కూర్చోవదినా నవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నాడు మోహన్. రేపు మా ఇద్దరికి ఏమైనా గొడవలు వస్తే నువ్వు సరిదిద్దుతావా చెప్పు? గొడవలు వస్తే చదువులు ఎక్కువ తక్కువ అవటం వల్ల మాత్రం రావు అంది. పోనీ ఎలాగో వస్తే? బాగుంది నీ వరస. మీ గొడవలు సర్దే శక్తి నాకుంటుందా? ఇద్దరూ చదువుకున్న వాళ్లే. అదే వదిన, ఆ ఇబ్బంది వస్తుందనే కదా నేను సంకోచిస్తున్నాను. మరి నువ్వేమో మందలిస్తున్నావుగా. నేను మందలించడానికేం కానీ ఆ అమ్మాయికి నువ్వు తగవనుకుంటే ఈ పెళ్లి జరగకపోవడమే మంచిది. సంస్కారం లేని మగవాడిని నిజంగా స్త్రీ ప్రేమించదు అంది. చురుగ్గా చూశాడు మోహన్. వదిన, నన్ను ఆవేశపరిచి ఒప్పించాలని ప్రయత్నిస్తున్నావు. అయినా నీ మాటల మీద నాకు చాలా విశ్వాసం ఉంది. విజయ్ని పెళ్లి చేసుకుంటాను. ఈ సంబంధం నాకు ఇష్టమే అన్నాడు. సంతోషం వెల్లడించలేదు రుక్మిణి. నా ప్రోద్బలం మీద ఇది జరగటం నాకు ఇష్టం లేదు బాబు. పెళ్ళి అనేది జీవిత సమస్య. మళ్ళీ ఒకసారి ఆలోచించుకుని తర్వాత చెప్పు అంది. నీ అభినయం చాలే వదినా. నేను నిజంగానే ఒప్పుకుంటున్నాను. ఇక విసిగించకుండా వెళ్ళు. మోహన్ లేచి బట్టల స్టాండ్ దగ్గరికి వెళ్ళాడు. రుక్మిణి నవ్వుతూ, మోహన్, నీ మనశ్శాంతికి ఇంకొక మాట చెప్పాలి. బిఏ చదివినా ఎంఏ చదివినా ఆడదే అంటే మగవాడిని ధిక్కరించి తిరస్కరించి బతకాలని ఏ ఆడది కోరుకోదు. ప్రతి మనిషికి సుఖశాంతులు కావాలి. వాటిని భార్య భర్త నుంచి, భర్త భార్య నుంచి పొందాలని అనుకుంటారు. మీ ఇద్దరికి పెళ్ళైతే... ఎప్పుడో వెళ్ళిపోయాడు మోహన్. శ్రోత లేకపోయేసరికి రుక్మిణి ఉపన్యాసం అసంపూర్తిగా ఆగిపోయింది. ఖాళీ కాఫీ గ్లాసును కూడా మర్చిపోయి ఆ సంతోష వార్త అత్తగారికి చెప్పేసి పెళ్లి పనులు మొదలుపెట్టేయాలన్నంత సంబరంగా అత్తయ్య అని పిలుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
రుక్మిణి తత్వానికి వ్యతిరేకమైన తత్వం కలవాడు ఆమె భర్త రామారావు. అతను స్వతహాగా చాలా మౌనంగా ఉండే వ్యక్తి. ఆఫీసు ఇల్లు తప్పితే పుస్తకాలు మాత్రమే అతని ప్రపంచం. రుక్మిణి వాగ్ధోరణికి రామారావు మౌనవ్రతానికి ఏనాడో రాజీ కుదిరిపోయింది. ఆవిడ అలా మాట్లాడుతూ ఉంటే అతను అలా వింటూ ఊరుకోవటానికి. వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు బోలెడుంటాయి, కానీ తర్క వితర్కాలు జరగవు. పెద్ద పెద్ద సమస్యలు రేకెత్తవు. అప్పుడప్పుడు భర్త గారి చిర్రు బుర్రులు తప్ప. వాళ్ళిద్దరి దాంపత్యానికి నిదర్శనమైన 7 ఏళ్ల సరోజ పెద్దవాళ్ళందరి ప్రేమలు చూరగొంటూ పసిదనం ప్రదర్శిస్తూ అల్లారు ముద్దుగా పెరుగుతోంది. రుక్మిణి కాపురానికి వచ్చేసరికి మోహన్కి 12 ఏళ్ళు, లలిత 8 ఏళ్ల పిల్ల. రుక్మిణి అంటే అత్తగారికి ఉన్న అభిమానం ఓ ఎత్తు, వదిన గారంటే పిల్లలిద్దరికీ ఏర్పడ్డ అనురాగం ఓ ఎత్తు. లలిత పెళ్ళై అత్తింటికి పుట్టింటికి రాకపోకలు సాగిస్తోంది. మోహన్ BA పాస్ అయి LSEలో పనిచేస్తున్నాడు. చామన ఛాయిగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాడు మోహన్. ఆకర్షణీయమైన విగ్రహం, అందమైన మొహం, గంభీరమైన కంఠస్వరం. కాలేజీ లైఫ్లో ఓ హీరోలా ప్రకాశించాడు. స్టూడెంట్స్ లీడర్గా కూడా ఎన్నికయ్యాడు. ఆ రోజుల్లో అతను లేని ఫంక్షన్ లేదు, అతను లేని మీటింగ్ లేదు. సాంఘిక దురాచారాల గురించి కూడా చిన్న రకం ఉద్యమాలు లేవదీసిన ప్రబుద్ధుడు. మోహన్ జీవిత మార్గంలో ప్రతి అడుగులోనూ పరిచయం ఉంది రుక్మిణికి. రుక్మిణి మరిదికి తల్లి తర్వాత తల్లి లాంటిది. మంచి చెడ్డలు వదినకు వినిపించకపోతే, తన కష్టసుఖాలు వదిన ముందు చెప్పుకోకపోతే, తన అభిప్రాయాలన్నీ వదిన దగ్గర వెల్లడించకపోతే తృప్తి ఉండదు మోహన్కి. ఆ అనుబంధాన్ని కాదన్న వాళ్ళెవరూ ఆ ఇంట లేరు. ఆ రాత్రి నిద్ర రాక ఆలోచనలతో సతమతమయ్యాడు మోహన్. పెళ్లి గురించి పిచ్చి పిచ్చి కలలు కనకపోయినా ఒక రకమైన ఆసక్తితో నిరీక్షిస్తూనే ఉన్నాడు కొంతకాలంగా. ఎప్పుడో ఎలాగో తన పెళ్లి విశేషంగా జరుగుతుందన్న నమ్మకం అంతరాంతరాల్లో ఉంది ఎందుకో. ఆలోచిస్తున్న కొద్దీ వదినతో తను చాలా మూర్ఖంగా వాదించాడేమో అనిపించింది. తను చాలా సంస్కారరహితంగా, ఛాందసంగా ఆలోచిస్తున్నాడేమో. లేకపోతే తనలాగే చదువుకున్న అమ్మాయిని అంగీకరించడానికి ఎందుకంత శంకించాడు? ఎందుకంత వెనకంజ వేశాడు? విజయ తనకు భారీగా లభిస్తుందంటే సంతోషంగా లేదు? ఎందుకు లేదు? ఎంతో సంతోషంగా, ఎంతో గర్వంగా ఉంది. తనకెంతో ధైర్యం చెప్పి నచ్చ చెప్పిన వదినకు నిజంగా కృతజ్ఞుడై ఉండాలి తను. ఎంతో సంతోషంగా అనిపించింది మోహన్కి. విజయని తన భార్యగా ఊహిస్తూ, మధురమైన ఊహలతో సతమతం అవుతూ నిద్రాదేవత మీద విజయం ప్రకటించాడా రాత్రి. మోహన్కి సాంప్రదాయాలంటే మహాగూరి, పూజలంటే ఎనలేని భక్తి. పురోహితులు చదివే మంత్రాలంటే అవి చెవిన పడితే పరవశమే. పెళ్లిపీటల మీద ఎంతో భక్తిగా అడవిలో తపస్సు చేసే ఋషి పొంగవుడిలాగా కూర్చున్నాడు. పురోహితుడు ఎలా అనమంటే అలా అన్నాడు, ఏం చెయ్యమంటే అది చేశాడు. భక్తి శ్రద్ధలతో ఆకు అక్షింతలు పెళ్లి కూతురు చేతిలో పెడుతూ తనకు అర్థం కాని భాషలో పురోహితుడు చెప్పినట్లు, కుమారి 100 సంవత్సరాలు సౌభాగ్యవతిగా జీవిస్తావు అన్నాడు. నీ వలన నేను సంతృప్తి పొందుతాను, నా వలన నీవు కూడా సంతృప్తి పొందుము అన్నాడు. నీళ్ల చెంబులో మామిడాకు ముంచి ఆ నీళ్లు అటూ ఇటూ చిమ్మాడు. అక్షింతలు అటూ ఇటూ చల్లాడు. పెళ్లి కూతురు ఏం చేస్తుందోనని అప్పుడప్పుడు ఓరకంట కనిపెడుతూనే ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా పురోహితుడు చెప్పినట్లే చేస్తూ ఉండటం చూసి సంతోషించాడు. విజయ మెడలో తాళి కడుతున్నప్పుడు అతని గుండెలో ఆందోళనగా కొట్టుకున్నాయి. తన జీవితంలోకి స్త్రీని ఆహ్వానిస్తున్న మధురానుభూతి వల్ల తడబాటు, ఆ స్త్రీ విజయ కావటం చేత తనలో దాక్కున్న పిరికితనం వల్ల ఆందోళన, ఏ భావమో మోహన్కి అంతు చెక్కలేదు. విజయని తన జీవిత భాగస్వామినిగా చేసుకోవటం సాహసమేమోననిపించింది క్షణకాలం. పురోహితుడు గడగడ కొత్త మంత్రాలేమో మొదలుపెట్టాడు. మంత్రాలు చెవిన పడగానే మోహన్కి భయాలన్నీ మాయమై కొత్త ధైర్యం అలుముకుంది. తలంబ్రాల తతంగం ప్రారంభమైంది. విజయ జుట్టు కప్పడిపోయేలాగా ఎగిరెగిరి తలంబ్రాలు పోశాడు. విజయకు తను అందకపోతే తల వంచి ముసిముసి నవ్వులతో తలంబ్రాలు పోయించుకున్నాడు. పురోహితుల మంత్రాలు చదువుతూ వధూవరుల్ని జీవితాంతం కలిసి ఉండమని పెళ్లి కుమారుడు పట్టు పంచ కొంగుని, పెళ్లి కుమార్తె పట్టు చీర కొంగుని ముడివేశారు. ఇద్దరి శరీరాలు ఏకమైనంత పరవశం కలిగింది మోహన్కి. క్రీగంట విజయ్ వైపు చూశాడు. చిరునవ్వుతో మొహం తిప్పుకుంది. పెళ్లి కుమారుణ్ణి తన కుడి చేతితో వధువు కుడి చేతిని పట్టుకోమన్నారు పురోహితులు. మోహన్ కొంచెం జంకాడు. ఇంతదాకా ఆమెను తాకలేదు. పురోహితుడే ఇద్దరి చేతులు కలిపాడు. ఇద్దరూ అగ్నిహోత్రం చుట్టూ నడిచారు. అగ్నిని ప్రార్థిస్తూ దండాలు పెట్టారు. వధూవరులు దంపతులయ్యారు. మంత్రాలన్నీ ఆగాయి. పూజలన్నీ ముగిశాయి. పెళ్ళైపోయింది. తను విజయ్కి భర్తగా తగినవాడేనా?
విజయ తనకు భారీగా తగినదేనా? గుండెల్లో నుంచి మళ్ళీ లేచింది సంశయం. ఆ అనుమానం గుండెల్లో ముళ్ళులాగా వేధించిన మాట నిజమే, కానీ విజయ పరిచయంతో మోహన్కి చాలా భ్రమలు చల్లా చెదిరయ్యాయి. శోభనవరాత్రి ముగ్ధ మనోహరంగా అలంకరించుకున్న విజయ సిగ్గుదొంతర్ల భారానికి తలదించుకుని తన సన్నిధిలోకి అడుగుపెట్టిన విజయ ప్రేమభిక్షను అర్థిస్తూ ముందుకు చాచిన తన చేతుల్లోకి ఒరిగిపోతే హాయిగా హృదయానికి చేర్చుకుంటూ సంతృప్తిగా నిట్టూర్పు విడిచాడు. విజయ, నువ్వు చాలా మంచిదానివి, అప్రయత్నంగా అన్నాడు. విజయ, నువ్వింత సౌజన్యమూర్తి అనుకోలేదు. నీ సహచర్యంతో నా జీవితాన్ని స్వర్గధామం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. నిన్ను హృదయపూర్వకంగా విశ్వసిస్తాను, ప్రేమిస్తాను. క్రితం రోజు చిలక పలుకుల్లా పలికిన తెలిసి తెలియని పెళ్లి మాత్రాలే గుర్తుకొచ్చాయి మోహన్కి. విజయ కొంచెం నవ్వింది. మీ జీవితాన్ని స్వర్గధామం చేసుకుంటారా, మన జీవితాన్ని కాదా అంది. నా జీవితం అంటే నీ జీవితం కూడా కాదా? అయినా సరే మన జీవితం అనాలి అంది. సరే అలాగే. మోహన్ మనసు శరీరము తీయటి బాధతో వేగిపోయాయి. విజయ తనకు భారీగా లభించడం తన అదృష్టం. విజయ సాన్నిధ్యంలో జీవితమంతా తొలిరేయిలా మధురంగా గడిచిపోతుందనుకున్నాడు మోహన్. గర్విష్టి కాని విజయని ఆ 3 రోజుల సాహచర్యంతోనూ అన్ని విధాలా అర్థం చేసుకున్నానని గాఢంగా నిశ్వసించాడు. కొత్త దంపతులు అత్తిళ్ళకి పుట్టిళ్ళకి అటూ ఇటూ 4 సార్లు తిరగటాలు ముగిశాయి. విజయ అత్తగారింటికి ఆ కిందటి రోజే వచ్చింది. మోహన్ బారెడు పొద్దెక్కిన తర్వాత బద్ధకంగా లేచి టూత్ బ్రష్ తీసుకుని పెరట్లోకి వచ్చాడు. నూతి పళ్ళ మీద తీరిగ్గా కూర్చుని పప్పు కడుగుతున్న రుక్మిణి మరిదిని చూసి నవ్వింది. మోహన్ సిగ్గుపడ్డవాడిలా మొహం తిప్పుకుని మందార చెట్టు వైపు నడిచాడు. రుక్మిణి పప్పు గిన్నె వదిలేసి మోహన్ దగ్గరికి వెళ్ళి, ఏం మరిది, నీ భయాలన్నీ తీరాయా? ఇదిగో ఇటు చూడవయ్యా, మనలో మన మాట. వారం రోజుల నుంచి అడుగుదామనుకుంటున్నాను. ముందు రోజు నువ్వే పలకరించావా, విజయ పలకరించిందా? నవ్వు మోహన్తో రహస్యంలా అడిగింది. మోహన్ వస్తున్న నవ్వు ఆపుకొని కోపంగా చూడటానికి ప్రయత్నించాడు. పోవదినా, నీకేం సిగ్గులేదు అన్నాడు. నాకెందుకు మధ్య సిగ్గు? కొత్త పెళ్లి కొడుకు నీకో మీ ఆవిడకో ఉండాలి కానీ. నేను విజయని అడిగానులే, ముందు నువ్వే పలకరించావని చెప్పింది. గొప్ప పని చేసింది. అమ్మ జాడవయ్యవే, బళ్ళోకి వెళ్ళాలి అంటూ వచ్చింది సరోజ. ఇంకా నేను పప్పు రుబ్బాలి, కొంచెం పిన్నిని వేయమని అడుగు వెళ్ళు అంది రుక్మిణి. భలే, పిన్నితో జాడ వేయించుకుంటాను అంటూ సంబరంగా పరిగెత్తింది సరోజ. అమ్మాయి రుక్మిణి, పప్పు తెస్తున్నావా కేక పెట్టింది అత్తగారు నారాయణమ్మ. అదిగో అమ్మ పిలుస్తోంది వదినా, ఆ పప్పు నూతి దగ్గర వదిలేసి నువ్వు వచ్చి ఇక్కడ కబుర్లు వేసుకుంటే గారెలు భలే తయారవుతాయి. వస్తున్నాను అత్తయ్య అంటూ రుక్మిణి గబగబా పప్పు కడిగేసి తీసుకుపోయింది. చూపులతో పెరడంతా గాలిస్తూ నించున్నాడు మోహన్. విజయ్ కూడా లేచిందేమోనని. మోహన్ కడగటానికి అరగంట పట్టింది. వంటింటి గడపల నుంచుని మరిది వైఖరి కనిపెడుతున్న రుక్మిణి, మరిది నువ్వు అలా ఏకాకిలా పెరట్లో నిలబడి నిరీక్షించడం కాదు, తొందరగా తెమిలి రావాలి. మీ ఆవిడ బ్రహ్మాండంగా కాఫీ చేస్తోంది అంటూ చిన్న అబద్ధం చెప్పింది. టవల్తో మొహం తుడుచుకుంటూ వచ్చాడు మోహన్. అయితే నేను ఈ పూట హోటల్కి పోతాను అన్నాడు. పక్కుమంది లలిత. భలే అన్నావు చిన్నయ్యా అంది. హాస్యాలకి ఏమొచ్చా కానీ తొందరగా కాఫీలు కానివ్వండర్రా. రుక్మిణి, కాఫీ తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చిరా ముందు అంది నారాయణమ్మ. అలా వీల్లేదు, ఆవిడే మహారాణియా, ఇక్కడికే రమ్మను చిన్న వదిన్ని అంది లలిత. అవును లలిత, నువ్వే కరెక్టు అన్నాడు మోహన్. నా మొహల్లా ఉంది నీ తెలివి. రుక్మిణి మరిదికేసి చురచురా చూసింది. మీరిద్దరూ నూతన వధువురులు కదా, నీకు సిగ్గు లేకపోయినా పాపం ఆ పిల్లకుండదా? చక్కగా వేరే గదిలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తీసుకోరాదు అంది. మోహన్ స్నానానికి వెళ్ళిపోయాడు. చిన్న వదిన్ని ఇక్కడికి పిలవకూడదు కాబోలు అని మూతి ముడుచుకుంది లలిత. అదో రహస్యం లలిత, ఇలా చూడు. వాళ్ళిద్దరూ గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే మనం చాటుగా వినొచ్చు. ఇక్కడైతే మొహాలు చూసుకుంటూ కూర్చుంటారు కానీ మాట్లాడుకోరు, తెలిసిందా? బాగుంది వదినోయ్ నీ ఆలోచన అంది లలిత సంబరంగా. మీ గుసగుసలు నాకు వినపడుతూనే ఉన్నాయి. వాళ్ళ గది దగ్గర చేరి ఏమన్నా అల్లరి చేశారంటే ఊరుకోను. ఆ పిల్ల చదువుకున్నది కూడాను అంటూ మందలించింది అత్తగారు నారాయణమ్మ. చదువుకుంటే మాత్రం ఆడది కాదేమిటమ్మా అంటూ చేతులు తిప్పింది లలిత. అవునవును, ఆడదానికి సరసము విరసము తెలియద్దు వంత పాడింది రుక్మిణి. ఏమిటర్రా మీ గొడవ అంటూ వచ్చాడు మోహన్. నీ భార్యమణి నువ్వు ఎలా సంభాషించుకుంటున్నారో వినాలని కుతూహలపడుతోంది లలిత.
ఏమిటి నేనా? తెల్లబోయింది లలిత. ఉత్తదే అన్నయ్య, వదినే అలా చెప్పింది నాకు. లలిత మాటలకు అమ్మో నేనలా చెప్పానా? పోనీ అత్తయ్యని అడుగు మోహన్. చాలు చాలు, ఇక నీ అభినయం చాలించొదిన. విజయ్ ఇక్కడికే వస్తుంది కాఫీకి. విజయ అని కేక పెట్టాడు మోహన్. సరోజకు తలదవ్వటం పూర్తి చేసిన విజయ లేచి గబగబా వచ్చింది. రాచెల్లి, నీ చేత్తో అందరికీ ఈ పూట కాఫీలు ఇవ్వాలి అంటూ ఆహ్వానించింది రుక్మిణి. చూడన్నయ్యో, పెద్ద వదిన చిన్న వదినకి ఎంత తెలివిగా వంటింటి పని వంతు చేసిందో అంది లలిత చప్పట్లు కొడుతూ. రేపటి నుంచి కాఫీల పని నీదే సుమా అని చెప్పడం కాదు ఇది. రుక్మిణి కాస్త కంగారు పడింది. విజయ్ కేసి చూస్తూ లలిత హాస్యానికి అంటుందమ్మా, నిజంగా నేను ఆ ఉద్దేశంతో నిన్ను పిలవలేదు అంది సంజయ్షి చెప్పుకుంటున్న ధోరణిలో. విజయ నవ్వింది. అదేమిటక్కయ్య, ఇందులో తప్పు మాటే ఉంది? నేను ఏదో ఒక పని చేయాలి కదా. ఎందుకు చేయను? కాఫీ చేయటం నాకు బాగానే వచ్చు, రోజు నేనే చేస్తా. కూరల పని బాగా రాదు, నీ దగ్గర నేర్చుకుంటా అంది. కూరల పని అత్తయ్యదే, ఆవిడ వండితేనే కొడుకులకు నచ్చుతుంది. కూరలన్నీ కోసిస్తానంతే, మనదేం పోయింది, హాయిగా పత్రికలు చదువుకుంటూ కూర్చుందాం అంది రుక్మిణి. ఇదిగో లలిత, అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకటయ్యారు, మనకెందుకు, మనం అలా కూర్చుందాంరా, వాళ్లే మనకు వడ్డిస్తారు అంటూ ఓ పీట వాల్చుకుని కూర్చున్నాడు మోహన్. అవును, వదినలిద్దరూ కలిసి వడ్డిస్తూ ఉంటే హాయిగా భుజిస్తాను అంటూ మరొక పీటెక్కి ఆడబిడ్డ హోదా ప్రదర్శిస్తూ కూర్చుంది లలిత. రుక్కు అంటూ రాబోయిన రామారావు వంటింట్లో మరదలు ఉండటం చూసి వెనక తగ్గాడు. రుక్మిణి లేచి వెళ్ళింది. బాణంలా దూసుకొచ్చింది సరోజ. నాయనమ్మ ఆకలేస్తోంది అంటూ. నువ్వింకా బడికి వెళ్ళలేదుటే అంటూ చిన్న పీట వాల్చి మనవరాల్ని కూర్చోబెట్టింది నారాయణమ్మ. ఇడ్లీల పళ్ళెం మనవరాలి ముందు పెడుతూ, ఒక్క పిసరు కూడా పడేయకుండా తినాలి, ఆడపిల్లవి, తప్పు కింద పడేయకుండా కుదురుగా తినాలి, తర్వాత పళ్ళని తీసుకెళ్ళి బయట పెట్టేయి, చక్కగా పనులు నేర్చుకోవాలమ్మా ఆడపిల్లలు, ఇంకా కొంచెం నెయ్యి వేయినా అంది. వద్దు, పంచదార వెయ్యి అంది ఆ పిల్ల. విజయ ఆ రోజు దాకా అత్తగారితో ఎదురు బెదురుగా మాట్లాడలేదు. అత్తగారి మాటలకు కొంచెం తెల్లబోయింది, కాస్త నవ్వింది. ఆడపిల్లలు నెయ్యి బాగా తినొచ్చా అత్తయ్య గారు, పంచదార కూడా మళ్ళీ తినొచ్చా అంది. ఏమిటమ్మా అంటావు అంది అత్తగారు. రుక్మిణి అందుకుని అత్తగారికి వివరించింది. పళ్ళెం చుట్టూ పడేయకు, ఆడపిల్లవి అన్నారు కదా, అలా అనొద్దు అంటోంది విజయ అంటూ నవ్వింది. అది కాదమ్మా, అది ఎంగిలి తెగ పారేస్తుంది కింద, రోజు చెప్తూనే ఉంటాను వినదు అంది అత్తగారి విజయ వైపు చూస్తూ. చెప్పండి అత్తయ్య, ఆడపిల్లవి అనటం ఎందుకు, మగపిల్లలైతే ఎంగిలి పోయొచ్చా? ఎవరూ పోయకూడదులే, మగపిల్లలకి చెబితే మాత్రం వింటారా, పెడతారా, వాళ్ళు చేసేదే చేస్తారు, ఆడపిల్లలకైనా చెప్పుకోవద్దు అంది నారాయణమ్మ. విజయ ఊరుకుంది. అత్తయ్య, మీరు సరోజిని గంతులేసినా కేకలేస్తారు, చెట్లు ఎక్కినా కేకలేస్తారు, రేపటి నుంచి విజయ పోట్లాడుతుందిలేండి మీతోటి అంది. ఆడపిల్లలు చెట్లు ఎక్కకూడదమ్మా, ఏదన్నా అవుతుంది. మగపిల్లలకి ఏమీ అవదా? వాళ్ళ దారి వేరు, వాళ్ళకి కాలు వంకరైనా చెయ్యి వంకరైనా పెళ్ళవుతుంది, ఆడపిల్లకి పెళ్ళవుతుందా? రుక్మిణి నవ్వి ఊరుకుంది. తొందరగా వడ్డించాలి వదిన గారు, ఆకలి అంటూ కేకలేసింది లలిత. అత్తగారు అందిస్తూ ఉంటే విజయ భోక్తలకు ఇడ్లీ చట్నీలు మంచినీళ్లు సరఫరా చేసింది. ఇడ్లీలా, గారెలు అనుకున్నానే అన్నాడు మోహన్ నిరాశగా. గారెలు మధ్యాహ్నానికిలే, పెరుగులో వెయ్యాలవి అంది తల్లి. విజయ కాఫీలు కూడా సరఫరా చేసింది. పిల్ల చురుకైందే, పర్వాలేదు అంటూ మెచ్చుకులు ప్రకటించింది లలిత. నువ్వు సర్టిఫై చేస్తే నాకు ధైర్యంగా ఉందే లలిత అన్నాడు మోహన్ గాఢంగా నిట్టూరుస్తూ. అన్నింటికీ విజయ చిరునవ్వులు నవ్వి ఊరుకుంది. కోడలి వినయ విధేయతలకు అత్తగారు లోపల మురిసిపోయింది. నువ్వు కూర్చో అమ్మా, వాళ్ళకేమైనా కావాలంటే నేను చూస్తానులే అంది. అక్కయ్యను రానివ్వండి, ఇద్దరం కలిసి తింటాం అంది విజయ. తోడి కోడళ్ళు ఇద్దరూ కలిసి అత్తగారికి మిగల్చడం మర్చిపోకండి సుమా అంటూ లేచింది లలిత. ఎడాపెడా హాస్యాలతో ఇల్లు పెళ్లి సందడితో కళకళలాడింది. ఆ సాయంత్రం బళ్ళో నుంచి వచ్చాక సరోజకి నాయనమ్మ పాలల్లో నానేసిన అటుకులు గిన్నెతో పెడితే తిని లేచేటప్పటికి గుప్పెడు అటుకులు కింద పోసింది మనవరాలు. నాయనమ్మ ఎప్పట్లాగే బోధన ప్రారంభించింది. మగపిల్లలైతే కింద పోయొచ్చా నాయనమ్మ అని ఉత్సాహంగా అడిగింది ఆడపిల్ల, ఎన్నడూ నోరెత్తని ఆడపిల్ల. నాయనమ్మ తెల్లబోయింది. రుక్మిణి నవ్వుతూ రంగంలోకి ప్రవేశించింది. అత్తయ్య, మీ చిన్న కోడలు దానికి అలా బోధించిందిలేండి, నువ్వే అడుగు నాయనమ్మని అని చెప్పింది. ఈసారి మీరేం కేకలేసినా అదే మిమ్మల్ని అడుగుతుందిలేండి, మీ మర్యాద మీరే కాపాడుకోండి అంది.
అత్తగారు మొదట తెల్లబోయి తర్వాత నవ్వేసింది. అది కాదమ్మా, ఆడపిల్లలకి మంచి చెడ్డ చెప్పుకోవద్దు అంది. మగపిల్లలకు కూడా చెప్పుకోవాలి అత్తయ్య అంది విజయ వినయంగా. అయ్యో, ఎందుకు చెప్పుకోవద్దమ్మా, అందరికీ చెప్పుకోవాలి. ఆడపిల్ల మాట వేరు. 4 ఏళ్ళు పోతే వాళ్ళు ఇక్కడ ఉంటారా? వేరే ఇంటికి పోతారు. అక్కడ ఎంత చిన్న తప్పు చేసినా మీ అమ్మ ఇలా పెంచిందా అలా పెంచిందా అంటారు. మగపిల్లలనైతే ఎవరు అడుగుతారు చెప్పు అంది. విజయ ఆశ్చర్యంగా చూసింది. ఆవిడ ఏదో అనుభవాలతో మాట్లాడుతోందా అనిపించింది. అయినా నాయనమ్మ నోట్లో ఎప్పుడూ తారట్లాడే ఆడపిల్లవి అనే మాట నెమ్మదిగా అంతరించింది. ఎప్పుడో కానీ ఆ మాట వినపట్టలేదు. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.